ఇవాళ కృష్ణన్ ఒకటే మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఏ వర్గానికి అన్యాయం జరిగినా వర్గీకరణ పరిష్కారం అని చెప్తా ఉన్నాడు. ఈ జాతులలో ఎవరికి అన్యాయం జరిగినా వారికి వర్గీకరణే పరిష్కారం అని చెప్తా ఉన్నాడు. ఆ పరిష్కారం తర్వాత ఒకవేళ అట్లానే ఉంటే, అట్లాంటి వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా కలిపే ప్రయత్నం చేస్తాం మనం పాటగాడిగా. ఏమన్నా రాస్తారా ఈ వర్గీకరణ ఉద్యమంలో మీ పాట? ఇప్పుడు జాతిని జాగృతం చేసే పాటలు మాత్రం రాస్తా ఉన్నామన్న. ఏంటవి? మాదిగా నీ మహాదిగాయి ఆది బీజం నాదిగా, మాదిగా నీ మహాదిగాయి దేశ చరితే నాదిగా, పుడమికే తొలు సూరి బిడ్డలం అయిన గణతే మాదిగాయి, రాజ్యమేలిన రాజుల మూలాలకే పునాదిగా, మాదిగా నీ మహాదిగాయి ఆది బీజం నాదిగా, మాదిగా నీ మహాదిగాయి దేశ చరితే నాదిగా అన్న. ఇలా చూస్తూ ఉంటే మీరు ఏ ప్రజా ఉద్యమాన్ని తీసుకోండి, కింది వర్గాల జాతులు ఉంటారు మనకు, వాళ్ళే ముందుండి కొట్లాడతారు. అందుకే నేను ఒక దాంట్లో ఏం రాస్తా అంటే చరణంలా, ఉద్యమాలకు ఊతమిచ్చిన ఉక్కు పిడికిలి మాదిగా, నీ గెలుపు జెండకు ఎరుపులద్దిన ఉడుకు నెత్తురు మాదిగా, మా జాతి మనుగడ లేని గ్రామం జీవమున్న శవమురా, వెలివాడల ఉన్న ఊళ్ళకే తొలి పొద్దులు మేమురా, మాదిగానే మహాదిగాయి ఆది బీజం నాదిగా, మాదిగాని మహాదిగాయి దేశ చరితే నాదిగా. ఏదైనా చరిత్ర చెప్పారా? ఇంకా పాటలు అన్నీ ఉంటాయి అన్న. జాంబవ పురాణం ఉంటుంది, దాంట్లో చెప్తారు. ఏమంటారంటే, 4 వేదములు పుట్టక మునుపే, నవబ్రహ్మలు పుట్టక మునుపే, కల్పవృక్షము పుట్టక మునుపే, కామధేనువు పుట్టక మునుపే, ఆది జాంబవుడు అవనిపై మోపిన అడుగుల గురుతే మాదిగా, ఆ వారసత్వములో అవతరించిన మేధాశక్తే నాదిగా, మాదిగా నీ మహాదిగా. ఇంత చరిత్ర ఉంది కదా, ఇంకా ఎందుకు ఈ బానిసత్వం కొనసాగుతుంది? అంటే అన్న, తరాల అణచివేత ఇది. ఒకనాడు మొదలైంది కాదు, ఒకనాడు అంతమైంది కాదు. ఈ తరాలుగా అణచివేయబడుతున్న కులాలలో మీరు ఇంతే, మీరు ఇట్లనే ఉంటారు అనేది ఒకటి ఇంజెక్ట్ చేసిరన్న. దానివల్లనే ఈ బానిసత్వం. ఎప్పుడు రావాలి మరి ఆ బానిసత్వం నుంచి బయటికి? ఎప్పుడు ప్రజలు ఇప్పుడే చైతన్యం వైపు అడుగేస్తున్నారన్న. ఖచ్చితంగా ఇది మార్పుకు నాంది. ఇవాళ కృష్ణన్ ఆధ్వర్యంలో 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం మనం. 1,00,000 డప్పులు 1000 గొంతులు అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో మరింత చైతన్యం తీసుకొచ్చి, మనది ఇది కాదు, మనం ఇలా ఉండకూడదు, సమాజంలో మనము సమానత్వం కోసం కొట్లాడాలని ఒక చైతన్యం కోసం ఈ జాతి బిడ్డలుగా ఉన్న కళాకారులందరం కూడా జిల్లాలకు వెళ్తున్నాం అన్న. కానీ మీరు ఇలా చెప్తున్నారు, కానీ అవతలి వర్గం వాళ్ళు ఐక్యతను దెబ్బతీస్తున్నారు, ఒక ఇద్దరి మధ్యలో శత్రుత్వం పెంచుతున్నారని ఆరోపిస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటే అన్న, సమానత్వం ఉన్నప్పుడు అసలు ఈ కొట్లాటనే ఉండేది కాదు కదా. సమానం అని అనుకున్నప్పుడు, మేము ఒకటే అనుకున్నప్పుడు ఈ కొట్లాట ఉండేది కదా. ఈ కొట్లాట ఉండేది కాదు కదా. ఈ కొట్లాట ఎందుకు మొదలైంది? మేము అణచివేయబడుతున్నామని గ్రహించినప్పుడే కదా కృష్ణన్న ఉద్యమం మొదలుపెట్టింది. కాబట్టి ఐక్యత ఎక్కడుందన్న? మరి భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత కూడా కలిసి పోరాటం చేయాల్సిన వాళ్ళు కదా మీరు అన్న. మరి అలాంటి పోరాటంలో భాగస్వాములు కావాలనుకున్న వారు చాలా జాగ్రత్తగా ఈ యొక్క సున్నితమైన అంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కదా. మరీ ముఖ్యంగా కవులు కళాకారులు. కానీ అటువంటి కవులు కళాకారులే ఈ మధ్యలో కొంత అగ్రెసివ్గా వాళ్ళ పాటల రూపంలో, మాటల రూపంలో పాడుతున్నట్టుగా, మాట్లాడుతున్నట్టుగా అక్కడక్కడ కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంటే అన్న, ఒక అంశం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందంటే అందరికీ ఒకేలాగా కనిపించదు అన్న. ఎవరి దృష్టికోణం వారిది. ఒకళ్ళు ఒకలాగా చూస్తారు, ఒకళ్ళు ఒకలాగా చూస్తారు. మనం దేన్ని ఇది సరి అయినది, ఇది తప్పు అని అనలేమన్నా. ఎవరి కోణం వారిది, ఎవరి పంతా వారిది. మేము ఒకటే క్లియర్గా చెప్పదలుచుకున్నాం, ఎవరితో శత్రుత్వం లేదు మనకి. ఇక్కడ సమానత్వం అని మీరు అంటున్నారు, లేదు అణచివేయబడ్డామని మేము అంటున్నాం. మేము సమానత్వం కోసం కొట్లాడుతున్నాం, సమాన వాట కోసం కొట్లాడుతాం. ఇదే అన్న కృష్ణన్న మాట, మా బాట. ఇప్పుడు మీరు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు కదా, కృష్ణమాది గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చేస్తున్నారు కదా మీరు. ఆ ఉద్యమంలో మీరు రాస్తున్న పాటలు ఏంటి అన్న? ఉద్యమం చేసిన కాలం ముందు మేము చాలా చిన్నవాళ్ళం అన్న. ఆయన అనుభవం ముందు మేము ఏ పాటి కాదు. కానీ చరిత్ర నిలబెట్టాల్సిన అవసరం ఒక కళాకారుడిగా నా బాధ్యత అన్న. అందుకే నేను ఏం రాస్తానంటే, ఈ జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా, నీ అడుగు జాడను విడువదే మంద కృష్ణ మాదిగా,
ఊరి ఆవల ఉన్న కులమును పేరు చివరన నిలిపినావు. చీకటిలో తెల్లార జాతికి వేకువై ఉదయించినావు. జాతి నిన్ను మరువదే అన్న కృష్ణ మాదిగా, నీ అడుగు జాడను విడువదే మంద కృష్ణ మాదిగా. ఈ వర్గీకరణ సమస్య పరిష్కారం అయ్యి కవులు కళాకారులందరూ రెండు వర్గాల్లో మళ్ళీ కలిసిపోయి ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని కింది వర్గాలకు మీరు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. ఒక కవి గాయకుడిగా సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి రుగ్మతలపైన అన్న, మీరు ఎలాంటి పాటలు రాయబోతున్నారు? నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా ఈ సమాజం బాగుండాలంటే, రేపటి తరాలు బాగుండాలని అంటే ప్రకృతి బాగుండాలనుకుంటాను నేను. దాన్ని కాపాడితే అంతకు మించి ఏం లేదన్న. రేపటి తరాలకు ఇది ఒకటి ఉండేనా అని పుస్తకాలలో చూసుకునేదానికంటే కళ్ళతో చూడాలని అనుకుంటాను నేను. నా పాటలన్నీ అటువైపే ఉంటాయి. దాంట్లో నేను ఒకటి రాస్తాను. ఏమవుతావని ఆకాశము నీకు గొడుగై నీడనిచ్చింది, ఏమవుతావని భూతల్లి ఎదలపై నూరేళ్ళు నిన్ను మోస్తుంది. సాటివాడు సాయమడుగుతే అందించే గుండెలేని మొండి గుణము కలిగిన నీకు, ఏమవుతావని నీరు నిప్పు గాలి నీతోటి బంధమల్లింది, ఏమవుతావని సృష్టి తన ఒడిలో నీ మనుగడను కాపాడుతుంది. తల్లి గర్భమునొదలి కళ్ళు తెరచిన మొదలు కాల గమనములోన కలిసిపోయే వరకు, తల్లి గర్భమునొదలి కళ్ళు తెరచిన మొదలు కాల గమనములోన కలిసిపోయే వరకు, ఏమవుతావని పొద్దు పొడుపు నిన్ను ముద్దాడి నిద్రలేపింది, ఏమవుతావని పండు వెన్నెల నీకు జో కొట్టి జోల పాడింది. అంటే ప్రకృతి విధ్వంసం ఏ విధంగా జరుగుతుందని మీ యొక్క అభిప్రాయం? మనిషి తను మారుతున్న కాలానికి అనుగుణంగా, తన అవసరాలకు అనుగుణంగా అన్నీ తయారు చేసుకుంటున్నాడు అన్న. దాంట్లో భాగంగా మనిషి ఏమైపోతున్నాడంటే, ఈ ఏదైతే తను ఈ ఫాస్ట్ జనరేషన్కు దగ్గర అవ్వాలనుకునే క్రమంలో నేచర్ని వదిలిపెడుతున్నాడు అన్న. ప్రకృతికి దూరం అయిపోతున్నాడు మనిషి. నేనేమంటున్నా అంటే, మనము మన జీవనము ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతికి దగ్గర ఉండాలని అంటాను నేను. ప్రకృతిని కాపాడాలని అంటాను నేను. పొల్యూషన్ కానీ, గ్రామాలను పట్టణాలుగా మార్చడం కానీ అభివృద్ధి అవసరమే, కానీ దాంతోపాటు ప్రకృతిని కాపాడడం కూడా మన ధర్మం అన్న.